గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఈరోజు వీడియోలో ఈజిప్ట్లో ఫైండ్ చేసిన ఒక సీక్రెట్ హిడెన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. అది కూడా 2000 అడుగుల కింద గ్రౌండ్ కింద ఫైండ్ చేశారు. మనందరికీ తెలుసు ఈజిప్ట్ అంటే పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ అని. ఇప్పుడు రీసెంట్గా ఫైండ్ చేసిన ఈ జైంట్ సిటీ గురించి అండ్ సైంటిస్టులు ఫైండ్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఇలాంటి సిటీనే ఇదే ఇయర్లో ఇంకోటి కూడా ఫైండ్ చేశారు. ఈ వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా ఏదైనా ఫైండ్ చేస్తే వాటి మీద కాంట్రవర్సీస్ చేయడం చాలా కామన్ అయిపోయింది. సో వేరే ఎక్స్పర్ట్స్ అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ హిడెన్ సిటీ గురించి ఏం మాట్లాడారో కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఏ విషయాన్నైనా 2 sides థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ గురించి కూడా ఈ వీడియోలో కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ నాతో పాటు ఈ వీడియోలో ఈజిప్ట్కి తీసుకెళ్ళబోతున్నా. సో లేట్ చేయకుండా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. మరీ ఓవర్ అయిందా అయితే హెడ్ ఫోన్స్ను కూడా పెట్టుకోండి. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు నేను మీ విఆర్ రాజా. ఈజిప్ట్లో గిజా ప్లాటూ అనే ఒక బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది. కల్కి మూవీలో హీరో ప్రతిసారి నేను కాంప్లెక్స్కి వెళ్తా అని మూవీ ఎండ్ వరకు ఒకటే గోల పెడతా ఉంటారు కదా ప్రభాస్ గారు. రీజన్ ఆ కాంప్లెక్స్లో ఎన్నో మిస్టరీస్ అండ్ ఎక్స్ప్లోర్ చేయని చాలా అద్భుతాలు ఉంటాయి కాబట్టి. సో వాటిని చూస్తూ బ్రతికేయచ్చని అనుకుంటాడు. దాన్ని బట్టి ఆ మూవీలో అలా కాంప్లెక్స్ యొక్క వాల్యూ ఏంటో మనకి కంప్లీట్గా తెలుస్తుంది. సేమ్ అంతే వాల్యూ ఉన్నది కూడా ఈ గిజా ప్లాటూ. అండ్ మోడర్న్ కైరో ప్లేస్ నుంచి 15 miles దూరంలోని సౌత్ వెస్ట్లో ఉంది. అండ్ ఇది ప్రపంచంలో 7 wonders వన్ ఆఫ్ ది వండర్. అండ్ ఇదే ఏరియాలో 3 famous పిరమిడ్స్ కూడా ఉంటాయి. వాటి నేమ్స్ వచ్చేసి కూఫు, కాఫ్రే అండ్ మెన్కౌరే. ఈ 3 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటాయి. కూఫు పిరమిడ్ వచ్చేసి సైజ్ ప్రకారం చాలా పెద్దది. కాఫ్రే దానికంటే కొంచెం చిన్నది, అంటే మీడియం హైట్లో ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ మెన్కౌరే అనేది వీటన్నిటికంటే చాలా చిన్నది. అండ్ వీటితో పాటు గ్రేట్ స్పీనిక్స్ అనే ఒక పెద్ద స్టాచ్యూ కూడా ఈ ఏరియాలో ఉంటుంది. ఇది చూడడానికి లైన్ బాడీ అండ్ హ్యూమన్ ఫేస్తో చాలా అట్రాక్టివ్గా అండ్ చూడడానికి అసలు ఇది ఎలా పాసిబుల్ అయ్యింది అనేలాగా ఆ టైంలోనే చాలా ఇన్నోవేటివ్గా దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ ప్లేస్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటి. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. సో వీటి మీద హిస్టారియన్స్ అండ్ రీసెర్చర్స్ స్టడీ చేసినప్పుడు ఇవన్నీ కూడా 4500 సంవత్సరాల క్రితం బిల్డ్ చేశారని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇవి ఆ టైంలో ఎవరైతే ఇక్కడ ఉండే పీపుల్ని రూల్ చేశారో, లైక్ కింగ్స్ లాంటి వాళ్ళు చనిపోయాక సమాధి చేయడానికి వీటిని బిల్డ్ చేశారు. యాక్చువల్ వరల్డ్లో అతిపెద్ద సమాధులు కూడా ఇవే. సో ఇవి వాళ్ళకు ఓన్లీ బిల్డింగ్సే కాదు, అవి వాళ్ళకి చాలా హానర్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ని సమాధి చేసే పవిత్రమైన ప్లేస్. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా గిజా పిరమిడ్ కాంప్లెక్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ వరకు వీటి గురించి ఒక క్లియర్ ఐడియా మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇదే కాంప్లెక్స్ సర్ఫేస్ కింద ఇప్పటి వరకు ఎక్స్పోజ్ అవ్వని ఒక గ్రేట్ సిటీ ఉందని ఫైండ్ చేశారు. ఎవరు బ్రో నువ్వు చేసావా ఏంటి అని అడగండి. ఈ ఇయర్లోనే ఇటలీ అండ్ స్కాట్లాండ్కి చెందిన కొంతమంది గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఈ కాంప్లెక్స్ని స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళ సిటీని డిస్కవర్ చేశారు. ఎన్నిసార్లు డిస్కవర్ చేస్తారు బ్రో ఇలాంటి వాటిని అంటే, వాళ్ళకున్న పని అది ఒకటే మరి, 24/7 అండ్ 365 days ఆన్ డ్యూటీలో ఉంటారు మరి. అయితే ఈ టీంలో కొరాడా మెలంగా, ఫిలిప్పో బియాంది అండ్ ఆర్మాండో మెయ్ లాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ 3 members ఇంపార్టెన్స్ ఏంటి అంటే, వీళ్ళు రాడార్ టెక్నాలజీని యూజ్ చేసి పిరమిడ్ లాంటి ఏన్షియంట్ సివిలైజేషన్స్ పైన రీసెర్చ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. అసలు ముందు ఈ రాడార్ టెక్నాలజీ గురించి మనకు క్లియర్గా తెలిస్తే ఇలాంటి క్రియేషన్స్ సైంటిస్టులు ఎలా ఫైండ్ చేస్తారో మనకు అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఛానల్ స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు కూడా ఇస్తున్న సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఎలా అంటే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా సపోర్ట్ చేయాలంటే మీరు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవాలి. అండ్ మీరు చేశారని నేను నమ్ముతున్నా. సో ఇంకా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోని కుదిరితే షేర్ చేయండి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ అండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ అని కూడా పిలుస్తారు. ఈ డివైజెస్ని యూజ్ చేసి గ్రౌండ్ లోపలికి కొన్ని రేడియో వేవ్స్ని సెండ్ చేస్తారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, మీరు మంజుమల్ బాయ్స్ మూవీ చూసుంటారు. అందులో ఒక పర్సన్ పెద్ద లోయలో పడిపోతాడు. కానీ ఆ లోయ లోపల ఎలా ఉంటుందో, అసలు ఏముంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి ఏరియాస్ ఈ కాంప్లెక్స్లో కూడా చాలా ఉంటాయి. మరి ఆ గ్రౌండ్ లోపల ఏముందో తెలుసుకోకుండా దిగితే చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అనే పాట మీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యింది. సో అలా జరగకుండా ఆ లోపల ఏముందో తెలుసుకోవడానికి ఈ సిగ్నల్స్ని సెండ్ చేస్తారు. అప్పుడు ఈ సిగ్నల్ వేవ్స్ లాగా లోపల వరకు వెళ్ళి అక్కడ ఉండే అన్నోన్ ఏరియాస్ని కూడా టచ్ అవుతాయి, లైక్ వాల్స్, స్టోన్స్ లాంటివి. ఇప్పుడు ఆ సిగ్నల్స్ డివైజెస్లో అవి ఏం ఫైండ్ చేసాయో ఆ డేటాని చూపిస్తాయి. లైక్ అక్కడ వాల్స్ ఉంటే వాల్స్ ఉన్నాయని, పెద్ద టన్నల్స్ ఉంటే వాటి గురించి, అసలు ఏమీ లేకపోతే ఎంటీ స్పేస్ ఉందని డేటాని మనకి తెలిసేలా చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనం చూడలేని వాటి గురించి క్లియర్గా తెలిసేలా చేస్తాయి. సో వీళ్ళు కూడా అదే యూజ్ చేసి
మెన్క్యూర్ పిరమిడ్ కింద ఉన్న అండర్ గ్రౌండ్లోకి ఈ సిగ్నల్స్ని సెండ్ చేశారు. సో ఆ సిగ్నల్స్ సెండ్ చేసిన డేటా ప్రకారం ఫిలిప్పో బొయాంది అనే ఎక్స్పర్ట్ ఏమంటారంటే, ఈ అండర్ గ్రౌండ్ ఏరియాలో చాలా పెద్ద టన్నల్స్ అండ్ పిల్లర్స్ ఉండడానికి 90% ఛాన్స్ ఉందంట. సేమ్ ఇలాంటి సీక్రెట్ ప్లేస్ని కాఫ్రే అనే పిరమిడ్ కింద కూడా ఫైండ్ చేశారని చెప్పారు. అంతేకాదు, ఒక్కో పిరమిడ్కి ఒక్కో అండర్ గ్రౌండ్ సపరేట్గా ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఇన్సైడ్ ద సర్ఫేస్లో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా లైన్ బాడీ అండ్ హ్యూమన్ షేప్ ఉన్న గ్రేట్ స్పింగ్స్ అనే స్టాట్యూకి కనెక్ట్ అయ్యి ఉంటాయని కూడా చెప్తున్నారు. అంటే ఇవి బయట ప్రపంచానికి డిఫరెంట్గా కనబడినా ఎవరికీ తెలియకుండా ఒక దానికొకటి కనెక్ట్ అయ్యేలా సర్ఫేస్ కింద ఉన్నాయని ఫైండ్ చేశారు. అండ్ అది కూడా ఆ గ్రౌండ్ ఆల్మోస్ట్ 2000 అడుగుల లోతుగా ఉంది. పొరపాటున మనిషి పడితే లోపల పడేలోపు ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. సో ఈ రీసెర్చ్ గురించి ఎప్పుడైతే న్యూస్ సర్క్యులేట్ అయిందో చాలామంది ఆ ఎక్స్పర్ట్స్ని చాలా క్వశ్చన్స్ వేశారు. మీరు నిజంగానే ఫైండ్ చేశారా, అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, నిజంగానే ఆ గ్రౌండ్ లోపల చాలా సీక్రెట్ రూమ్స్ అండ్ టన్నల్స్ ఉన్నాయి. అండ్ అవి బిల్డ్ చేయడానికి ఎయిర్, వాటర్, ఫైర్ అండ్ ఎర్త్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అంత డీప్గా ఎర్త్ సర్ఫేస్ లోపల తవ్వినా కానీ ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి రిస్క్ లేకుండా క్రియేట్ చేశారని చెప్పారు. అంటే వాళ్ళు మనకంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బిల్డ్ చేశారో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడైతే ఒక ప్లేస్లో డిగ్గింగ్ స్టార్ట్ చేస్తే దానివల్ల పక్కనున్న ఏరియా కూడా డ్యామేజ్ అయ్యిద్ది. అందుకే ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా మన ఏన్షియంట్ పీపుల్తో కంపేర్ చేసి చూస్తే జుజుబీ అని అనిపిస్తుంది. అండ్ మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు అంత లోపలగా రూమ్స్ని క్రియేట్ చేసుకున్నారని. ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం అంట. ఎందుకంటే ఆ పిరమిడ్స్ ఒక హాట్ క్లైమేట్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో సన్ నుంచి వచ్చే హీట్ని ప్రతిసారి తట్టుకోవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే సీజన్ బట్టి ఒక్కొక్క క్లైమేట్ చేంజ్ అవుద్ది. ఇంకా సమ్మర్లో చెప్పాల్సిన అవసరం లేదు, హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి కూలింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈజిప్షియన్స్ అంత డీప్గా సిటీస్ని క్రియేట్ చేసి అందులో ఎవరికి వారు సపరేట్గా ఉండేలా రూమ్స్ క్రియేట్ చేసుకున్నారు. కూలింగ్ వరకు బాగానే ఉంది, కానీ మరి ఫ్రెష్ ఎయిర్ ఎలా వస్తుందంటే, అంటే ఇప్పుడు సన్లైట్ లేకపోయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అని మీకు డౌట్ వస్తుంది. మీ డౌట్లో కూడా ఒక నిజం ఉంది. బట్ వాళ్ళు మనకంటే స్మార్ట్ కదా, ఈ ఆలోచన ముందే లేకుండా ఎలా పడితే అలా కట్టరు కదా. అందుకే ఆ రూమ్స్లో ఫ్రెష్ ఎయిర్ రావడం కోసం రైట్ ప్లేసెస్లో చిన్న చిన్న హోల్స్ని పెడతారు. అప్పుడు వాళ్ళు పీల్చే గాలి అండ్ వదిలే గాలి మిక్స్ అవ్వకుండా సపరేట్ అవుతాయి. అండ్ ఓన్లీ ఫ్రెష్ ఎయిర్ని మాత్రమే రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి లైట్ లేకుండా అంత డార్క్ ఏరియాలో ఎలా ఉంటారని కూడా డౌట్ రావచ్చు కదా. దానికోసం వాళ్ళు ఫైర్ని వెలిగించే స్టిక్స్ని యూజ్ చేసేవాళ్ళంట. బాహుబలి మూవీలో ఈ ఫైర్ స్టిక్స్ని చాలా సార్లు చూసే ఉంటాం. సో అవి ఉంటే డార్క్గా ఉండకుండా లైట్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఎక్కువ కూలింగ్ లేకుండా కావాల్సిన టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేనా లేదా బంగారం, వజ్ర వైడూర్యాలు కూడా ఉండే ఛాన్స్ ఉందంటే మీకు ఎంత కుతూహలంగా ఉందో నాకు కూడా వాటి గురించి తెలుసుకోవాలని అంతే కుతూహలంగా ఉంది. ఇది తెలియాలంటే ముందు ఆ ప్లేసెస్లో ఇంకా చాలా స్టడీ చేయాలి. అప్పుడు అసలు అక్కడ బంగారం ఉందా లేదా, మళ్ళీ సమాధులు ఉన్నాయా అని కూడా తెలుస్తుంది. అండ్ ఈ మిస్టరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడే ఈ ప్లేస్ని రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన టీం ఉంది కదా, వాళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఈ అండర్ గ్రౌండ్ సిటీ గురించి రివీల్ చేశారు. ఈ సిటీ అనేది బిల్డ్ చేసి దాదాపు 38,000 సంవత్సరాలు అవుతుందంట. బట్ వాటిపైన ఉన్న పిరమిడ్స్ మాత్రం జస్ట్ 4,500 సంవత్సరాల క్రితం మాత్రమే కట్టారు. అంటే అవుట్ సైడ్ ఉన్న ఈ పిరమిడ్స్కి వాటి స్ట్రక్చర్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీస్కి ఆల్మోస్ట్ 33,000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఆ సిటీస్ని బిల్డ్ చేసింది ఏన్షియంట్ ఈజిప్షియన్స్ కాదు, వాళ్ళకంటే ముందు బతికిన ఏన్షియంట్స్ది. అంటే ఆ టైంలో అసలు రైటింగ్ అంటే కూడా తెలియని వాళ్ళకి. సో అలాంటి టైంలో ఇలాంటి టెక్నాలజీతో బిల్డ్ చేశారంటే వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ అయితే కాదు, హై ఇంటెలిజెన్స్ని వాళ్ళ బాడీలో నరాల్లో పెట్టుకున్న మహానుభావులు అనొచ్చు. బట్ ఇది విన్నాక మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం కూడా ఒక బిల్డింగ్ కట్టాం, దాంతోపాటు అదే బిల్డింగ్ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియాలో కూడా కన్స్ట్రక్ట్ చేసాం. అంటే ఈ బిల్డింగ్ ప్లస్ పార్కింగ్ ఏరియా రెండు కూడా ఒకే టైంలో కట్టారని అర్థం. బట్ ఇక్కడ చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ వేలో ఉంది. కోడి మందే కానీ దాని కింద ఉన్న గుడ్డు మాత్రం మంది కాదు అన్నట్టు ఈ కన్స్ట్రక్షన్స్ హిస్టరీ ఉంది. వాళ్ళంతా టెక్నాలజీతో కష్టపడి బిల్డ్ చేసుకుంటే ఫ్లడ్స్ అండ్ డిజాస్టర్స్ వచ్చి మొత్తం అందరినీ ఈడ్చుకెళ్ళిపోయాయి. అండ్ వాళ్ళు కట్టిన కొన్ని సిటీస్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి. ఓన్లీ కొన్ని హిడెన్ పార్ట్స్, అంటే ఇలా గ్రౌండ్ కింద బిల్డ్ చేసుకున్న కొన్ని పార్ట్స్ మాత్రమే మిగిలాయి. ఇంత ఘోరం ఒకేసారి అలా ఎలా జరిగిందనే కదా మీ డౌట్. ఇక్కడే వాళ్ళకున్న టెక్నాలజీకి ఇప్పుడు మన టెక్నాలజీకి డిఫరెన్స్ మనకు అర్థమైంది. ఫర్ సపోజ్ మన ఎర్త్ మీద ఇప్పటివరకు చాలా ఆస్ట్రాయిడ్స్ హిట్ చేశాయి. వీటి వల్ల మన ప్లానెట్ ఒకప్పుడు చాలా డ్యామేజ్ అయింది. అదే ఇప్పుడు ఏదైనా పెద్ద ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ని హిట్ చేయడానికి వస్తే మన సైంటిస్టులు కొన్ని రాకెట్స్ని స్పేస్లో సెండ్ చేసి అది మన ఎర్త్ సైజ్లోకి అదే జోన్లోకి రాకముందే డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ అవి ఎంత దూరంలో ఉన్నా ముందే మనకు ట్రాక్ చేసే టెక్నాలజీ మనకు ప్రెజెంట్ ఉంది.
బట్ ఆ టైంలో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళకి లేదు. సో ఒక యాస్ట్రాయిడ్ ఎర్త్ని హిట్ చేయడం వల్ల సర్ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి ఫ్లడ్స్ అండ్ ఎక్స్ప్లోషన్ జరిగి వాళ్ళందరి రిమైనింగ్స్ కూడా లేకుండా తుడుచుకు వెళ్ళిపోయింది. ఒక సేయింగ్ ఉంటుంది కదా, మనం ఒకటి తలుచుకుంటే విధి ఇంకోటి తలుచుకుందని, సేమ్ అలాగే వీళ్ళకి కూడా జరిగింది. అండ్ ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఒక 12,800 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ జేమ్స్ కెనెట్ గారు చెప్పారు. నేను రీల్లో కూడా దీని మీద షార్ట్ చేశాను. బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది ఫ్లడ్స్ వల్ల జరగలేదు, సర్పెంట్ అనే లార్జ్ స్నేక్ వీళ్ళని చంపిందని ఆండ్రూ కొలిన్స్ లాంటి సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటి అసలు సంబంధమే లేకుండా ఈయన స్నేక్ చంపింది అంటాడని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఈజిప్షియన్స్ ఎలా చనిపోయారు అనేది సదరన్ ఈజిప్ట్లో ఉన్న టెంపుల్లో ఎడ్ఫూలో రాసుంది. మనం కొన్ని ఓల్డెస్ట్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాల్స్ పైన అక్కడక్కడ కొన్ని వర్డ్స్ రాసుంటాయి కదా, అవన్నీ కూడా హిస్టరీకి సంబంధించిన అక్షరాలు. సేమ్ అలానే ఈ టెంపుల్ మీద కూడా వాళ్ళు ఎలా వ్యానిష్ అయిపోయారు అనేది మెన్షన్ చేసి ఉంది. ఇదే ఆ కొలిన్స్ ఫైండ్ చేసింది, కొలిన్స్ అనే సైంటిస్ట్. ఆ టెక్స్ట్ల ప్రకారం అయితే సర్పెంట్ అనే యానిమల్ వాళ్ళని చంపిందని ఉంది. బట్ కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే ఆ టెంపుల్ మీద రాసిన ప్రతి అక్షరం కూడా రియల్ కాదు, అసలు వాటికి వీళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు, మీరు అనవసరంగా లేనిపోని లింకులు పెట్టకండి అని కామెంట్ చేశారు. సో వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు వరకు మనం ఒక సైడ్ నుంచి థింక్ చేసాం కదా, ఇది ఇలా జరిగింది అది అలా జరిగిందని చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుకుందాం. బట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అండర్ గ్రౌండ్ సిటీ అంతా ఫేక్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు సీరియస్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఫేక్ అని నేను చెప్పట్లా. బట్ కొంతమంది సైంటిస్టులు మాత్రం ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్గా డిసగ్రీ చేస్తున్నారు. అందులో డాక్టర్ జాహీ హవాస్ అనే ఒక ఫేమస్ ఈజిప్టియాలజిస్ట్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ యాంటిక్విటీస్ కూడా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్టోరీ అంతా కూడా అంతా షిట్టు పెద్ద ఏం లేదని చెప్తున్నారు. ఐ మీన్ బుల్షిట్ అని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అసలు ఆ ప్లేస్లో సిటీ లేదు, చింతపండు లేదు, వాళ్ళు చెప్పినవన్నీ కూడా కాకమ్మ కబుర్లు కాకరకాయ కబుర్లు అని చెప్పాడు. అండ్ ఆ అండర్ గ్రౌండ్లో ఏముందని తెలుసుకోవడానికి రాడార్ టెక్నాలజీని యూజ్ చేశారు కదా, అది అసలు అంత డీప్ వరకు వెళ్ళదు, కొన్ని ఇంచెస్లో ఉన్న డిస్టెన్స్ వరకు మాత్రమే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పినట్లు నిజంగా 2000 అడుగుల వరకు సిగ్నల్స్ వెళ్ళాయి, అక్కడ రూమ్స్ ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి అని చెప్పిందంతా కూడా ఓన్ ఇమాజినేషన్తో చెప్పారని చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చేసిన స్టడీని అపోజ్ చేశారు. అండ్ ఇతనికి వత్తాసు పలుకుతూ హుసేన్ అబ్దెల్ బాసిర్ అనే ఇంకో టాప్ ఈజిప్టియాలజిస్ట్ కూడా ఈయనేమంటున్నారంటే వాళ్ళు చెప్పింది రియల్ సైన్స్కి రిలేటెడ్గా లేదు, సైన్స్ ఫిక్షన్ మూవీలాగా కథలు బాగానే వెళ్ళారు అని క్రిటిసైజ్ చేశారు. అండ్ ఆయన చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే పిరమిడ్స్ అనేవి వెరీ హార్డ్ అండ్ థిక్ రాక్తో బిల్డ్ చేశారు. అలాంటప్పుడు ఆ రాక్ నుంచి అండర్ గ్రౌండ్కి సిగ్నల్స్ అసలు ఎలా పాస్ అవుతాయి? అయినా రాడార్ డివైస్ అనేది ఒక చిన్న ఫ్లాష్ లైట్ లాగా మాత్రమే యూజ్ అవుద్ది. కానీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఏసీ ఉందా, కూలర్ ఉందా, పిల్లర్స్ ఉన్నాయా అంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది అంటే కొంచెం కష్టం కదా. ఈ విషయాలు రికార్డ్ చేసేంత కెపాసిటీ రాడార్ డివైస్కి లేదని చెప్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ ఇదంతా కూడా ఒక కట్టు కథ అనేలాగా ఎక్స్పోజ్ చేస్తారు. అంటే ఇప్పటివరకు వీళ్ళు చేసిందంతా కూడా వేస్ట్ అని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అంటే ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు, అసలు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని. మనం ఏది నమ్మాలని చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం 2 సైడ్స్ నుంచి కూడా థింక్ చేయాలి. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఒక కంక్లూషన్కి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఆ సిటీని అసలు ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనకు క్లారిటీ వచ్చేది. అప్పుడు మాత్రం ఎవరు నిజాలు చెప్పారు ఏది సోది చెప్పారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన సిటీ అనేది మెంక్యూర్ అనే ఒక పిరమిడ్లో ఫైండ్ చేసింది. అండ్ ఇదే ఇయర్ మార్చిలో కింద ఇంకో పిరమిడ్ అయిన కాఫ్రే పిరమిడ్లో కూడా సేమ్ ఇలాంటి ఒక సిటీని ఫైండ్ చేశారు. సేమ్ రాడార్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ పిరమిడ్ కింద హ్యూజ్ షాఫ్ట్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. అంటే ఒక పెద్ద బావి టైప్లో ఉండే లోయలు, అంటే మన భాషలో చెప్పాలంటే సొరంగాలు ఇలాంటివి అనమాట. వీటి కింద కూడా హ్యూమన్స్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, మ్యాసివ్ ఛాంబర్స్ అండ్ రూమ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ స్ట్రక్చర్ కూడా 2000 అడుగుల లోతుగా ఉన్నాయని, అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా టాల్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నార్మల్గా ఒక హౌస్ని కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డ్ చేసినప్పుడు కానీ అండర్ గ్రౌండ్లో పిల్లర్స్ని బిల్డ్ చేయడం అనేది వెరీ బేసిక్. సో సేమ్ ఈ సిటీ లోపల కూడా హ్యూమన్స్ బిల్డ్ చేసినట్లుగా అండర్ గ్రౌండ్ పిల్లర్స్ అండ్ కొన్ని స్పైరల్ షేప్స్ ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేగాని న్యాచురల్గా ఇవి క్రియేట్ అవ్వలేదని చెప్తున్నారు. అండ్ ఆ సిటీలోనూ కొన్ని బాక్స్ షేప్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేబీ ఒకప్పుడు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ని స్టోర్ చేయడానికి కానీ లేదా రిచువల్స్ చేయడానికి కానీ యూజ్ చేయడానికి వీటిని చాలా ప్రాపర్గా ప్లానింగ్తో బిల్డ్ చేశారని గెస్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఓన్లీ రాడార్ టెక్నాలజీని యూజ్ చేసి మాత్రమే ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ ఎవరూ కూడా అక్కడికి వెళ్ళి చూడాల, ఎక్స్ప్లోర్ చేయాల. అందుకే ఇవన్నీ కూడా అబద్ధాలని కొంతమంది సైంటిస్టులు ఇగ్నోర్ చేస్తారు. ఇదంతా ఓకే, కానీ
అసలు ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుంటే ఏంటి యూజ్ అని మీకు అనిపించవచ్చు. మన హిస్టరీ గురించి మనం తెలుసుకోకపోతే మన ఫ్యూచర్ ఎప్పటికీ డెవలప్ కాదు. ఇప్పుడు నిజంగానే అలాంటి రూమ్స్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయని తెలిస్తే ఆ ఇన్వెన్షన్స్ మనం ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ట్రైన్స్ని అండ్ హౌసెస్ని అండర్ గ్రౌండ్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన ఇండియాలో ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ కోల్కతాలో స్టార్ట్ అయింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ షెల్టర్డ్ హోమ్ అని కూడా ఆనంద్ మహీంద్రా అనే ఇండస్ట్రియలిస్ట్ ముంబైలో బిల్డ్ చేశారు. అండ్ ఆ హౌస్ కంప్లీట్గా అండర్ గ్రౌండ్లోనే చాలా బ్యూటిఫుల్గా వెల్ స్ట్రక్చర్డ్ అండ్ డిజైన్ చేశారు. సో వాళ్ళ సీక్రెట్స్ మనకు తెలిస్తే మనం ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయాలో అర్థమైంది. అండ్ డిజాస్టర్స్ నుంచి మనం ఎలా సేవ్ చేయాలో కూడా ఐడియా వస్తుంది. అంతేకాకుండా మెడికల్ ప్రిస్క్రిప్షన్ లాంటివి ఫైండ్ చేస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. సో మన ఫ్యూచర్ జాగ్రత్తగా ఉండాలంటే మన పాస్ట్ గురించి తెలుసుకోవడం వెరీ నెసెసరీ. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోస్ని మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అయ్యిద్ది. మనీ ఇవ్వడానికి ప్రామిస్ చేయడానికి 1-2 సార్లు థింక్ చేసినా తప్పులేదు, కానీ మన వీడియో కింద ఉండే షేర్ ఆప్షన్ని క్లిక్ చేయడానికి పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈసారి కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ